మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे नाम। राधे कृष्ण राधे పితామహ, ద్రోణాచార్య, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. నేను దుర్యోధనుడితో ఒంటరిగా మాట్లాడాలి. దుర్యోధన, ఆజ్ఞ పితామహ. నీకు అర్జునుని శక్తి గురించి పూర్తిగా తెలీదు. అర్జునుడి దగ్గర ఎన్నో భయంకర దివ్యాస్త్రాలున్నాయి. ఈ శస్త్రాలతో సుసర్జితుడైన అర్జునుని జయించే సామర్థ్యం మీలో ఏ ఒక్కరికి లేదు. అందుకని దుర్యోధన, సమయం మించిపోలేదు.
నీ మిగిలిన సోదరుల ప్రాణాల్ని సురక్షితంగా ఉండనివ్వు. పాండవులతో సంధి చేసుకు. పితామహ, తమరు కనీసం ఈ సమయంలో అయినా మా అందరి గురించి చింతించటం మానేయండి. తమరెప్పుడు మనసులో సదా సర్వదా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పటికైనా తమరు తమ గురించి ఆలోచించండి పితామహ. దుర్యోధన, నేను మీ అందరిలోనూ జ్యేష్ఠుణ్ణి. నేను మరణిస్తున్నా కూడా నాది ఒకటే కోరిక. కౌరవులు పాండవులు కలిసి ఉండాలని. నేను సదా దానికోసమే ప్రయత్నించాను. విదురుడు కూడా ప్రయత్నించాడు, శ్రీకృష్ణ భగవానుడు కూడా ప్రయత్నించాడు. కానీ వీరిలో నీవు ఏ ఒక్కరి మాట వినలేదు. ఇక ఇప్పుడు భీషణ సంహారం జరుగుతోంది. ఇప్పుడు కూడా నువ్వు ఈ భీషణ సంహారాన్ని ఆపగలవు దుర్యోధన, ఆపగలవు. సమస్త కురుకులానికి ఇదే సముచితం. నీవు సంధి చేసుకోవచ్చా? దుర్యోధన, కురుక్షేత్రంలో నా చితి జ్వలించిన తర్వాత మరెవరి చితి జ్వలించకూడదనుకుంటున్నాను. పుత్ర, నేను కోరుకునేది నేను శాశ్వతంగా కన్నులు మూయడానికి ముందు ఒకరితో ఒకరు విరోధించే రాజులు కలిసి ఉండాలని, తండ్రి కొడుకులు కలిసి ఉండాలని, మేనల్లుడు మేనమామ కలిసి ఉండాలని, గురు శిష్యులు కలిసి ఉండాలని, అన్నదమ్ములు కలిసి ఉండాలని. మౌనం వహించావా దుర్యోధన? మౌనం మహాభయంకరమైంది దుర్యోధన. చూత సభలో నేను మౌనం వహించి చాలా పెద్ద తప్పు చేశాను దుర్యోధన. నేడు నేను చెబుతానంటూ ఉంటే నువ్వు విననంటావా దుర్యోధన? బహుశా నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఆలోచించు పుత్ర. నీకు నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలిగా. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంత సమయం కావాలన్నా తీసుకో. ఈ శయ్య మరణశయ్యే కాదనను, కానీ నా ప్రాణాలు మృత్యువు చేతిలో లేవు, నా అధీనంలో ఉన్నాయి. నేను నా ప్రాణాన్ని వదలను పుత్ర. ఒకవేళ నువ్వు ఈ యుద్ధం సమాప్తం చేయాలంటే చెప్పు, నాతో చెప్పు. అలాగే అలా చెయ్యటానికి నీ మనసులో దుఃఖం కలిగిన, మనసులో సంకోచం కలిగిన నేను యుధిష్ఠిరుణ్ణి ఆదేశిస్తాను. తను నా ఆజ్ఞని పాలించకుండా ఉండడు. నువ్వు ఈ యుద్ధాన్ని కొనసాగించాలనుకుంటే అప్పుడు నేను ఈ యుద్ధాన్ని ఆపమని యుధిష్ఠిరుణ్ణి ఆదేశించి అవమానించలేను. నేను ఈ అధర్మాన్ని చెయ్యలేను. రాజుల మొండితనం కూడా ప్రమాదకరమైంది. దాని నుంచి బయటపడు పుత్ర, బయటపడు. ఒకవేళ నా సలహా అంగీకరించకపోతే ఆఖరికి పశ్చాత్తాపడటానికి కూడా సమయం దొరకదు నీకు. పశ్చాత్తాపడటానికి కూడా శేష జీవితం ఉండాలి పుత్ర, శేష జీవితం ఉండాలి.
నాకు నిద్ర వస్తోంది. నన్ను ఒంటరిగా వదిలి. సైనికులారా, పితామహుని చుట్టూ కందకాన్ని తవ్వండి. పితామహుని నలువైపులా జాగ్రత్తగా కాపలా కాయండి. ఎందుకంటే పితామహునికి ఏ వన్యప్రాణి వల్ల హాని జరగకూడదు. మహారాజా, పితామహుడు క్రియాశూన్యుడైన తరువాత హస్తినాపురం నేడు అనాథ అయిపోయినట్లుగా అనిపిస్తున్నది. నీవు సత్యమునే వచించినావు సంజయ, సత్యమే వచించినావు. నేడి హస్తినాపురం అనాథైపోయింది. నేడు సమస్త కౌరవులు అనాథలయ్యారు. నేడు ఈ ధృతరాష్ట్రుడు అనాథయ్యాడు. గాంధారి సత్యమే చెప్పినది సంజయ. కౌరవులు పాండవులలో ఎవరు జయించినా మనవే అనాథలమవుతామని. నేడు మనం ఓడిపోయాం. మనం సంపూర్ణంగా పరాజితులమయ్యాం సంజయ, సంపూర్ణంగా పరాజితులమయ్యాం. అవును మహారాజా. గాంధారి మహారాజా, గాంధారి, నేనే మహారాజా. నేడు మనం అనాథలమైపోయాం గాంధారి. అవును మహారాజా. ఈ అశుభ సమాచారము వినగానే నాకు చాలా దుఃఖం కలిగింది. నేడు నా తండ్రిని పోగొట్టుకున్నంత దుఃఖం కలిగింది. ఈ అనర్థానికి కారణం నేను గాంధారి, నేను. అంత మాట అనకండి మహారాజా, అంత మాట అనకండి. అవును గాంధారి, అవును. నేను నా పుత్ర ధర్మాన్ని పాలించలేదు. దాని పరిణామంగానే నేడు పితామహుని అంతం జరగబోతోంది. గాంధారి, నేను హంతకుణ్ణి. నేనే పితామహుణ్ణి వధించాను. లేదు మహారాజా, శాంతించండి మహారాజా, శాంతించండి. పితామహుడు త్యాగానికి ఆదర్శమూర్తిగా ఉండేవాడు. ఆయన ఛత్రఛాయల్లో పెరిగిన నేను స్వార్థపరుణ్ణయ్యాను. అది నా జీవితంలో అన్నిటికంటే మించిన దౌర్భాగ్యం. గాంధారి, తన పితృదేవుని సుఖం కోసం పెద్ద తండ్రి భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచర్యమనే కఠోర దీక్షను పాలించాడు. తన పితృదేవుని సుఖం కోసం హస్తినాపుర రాజ్య సింహాసనం మీద తనకు ఏ హక్కు అయితే ఉందో ఆ హక్కును త్యజించినాడు. కానీ నేను హక్కు లేకపోయినా ఆ సింహాసనం మీద అక్రమంగా అధిష్ఠించాను. ఎలాంటి పుత్రుణ్ణి నేను, ఎలాంటి పుత్రుణ్ణి! ఈ ధృతరాష్ట్రునికి కుటిల రాజనీతి, స్వార్థమే జన్మనిచ్చాయి. మహారాజా, ఈ యుద్ధాన్ని నేనే ప్రారంభించాను గాంధారి. నా కారణంగానే కురువంశం కోకటి వేళ్లతో సహా నాశనం కాబోతోంది. పితామహుని శరీరంలో ఎన్ని బాణాలు దూసుకు వెళ్ళాయో
అవన్నీ నా శరీరంలో దూసుకు వెళ్ళవలసింది. ఆ అంపశయ్య నాకు లభించవలసింది గాంధారి, నాకు లభించవలసింది. మహారాజా, శరసయ్యపై వారికి ఎంత బాధ కలుగుతుందో కదా. జీవితాంతం వారికి ముందు వెనక సేవకులుండేవారు. ఎల్లప్పుడూ పుత్రపౌత్రుల మధ్యనే ఉంటూ ఉండేవారు. వారు ఒక్క క్షణం కూడా ఒంటరిగా ఉండేవారు కాదు. అలాంటి పితామహుడు భీష్ముడు, ఆ కురువంశ శ్రేష్ఠుడు దేవవ్రతుడు భీష్మ పితామహుడు నేడు రణభూమిలో ఒంటరిగా ఉన్నారు. ఆకలి దప్పులతో ఉన్నారు. ఎవరు వారికి సేవలు చేస్తారు? ఎవరు వారికి సేవలు చేస్తారు? మహారాజా, సేనాపతి ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి. గురుదేవా, ఈ కరవాలంతో పాటు నేను కౌరవుల గౌరవాన్ని, ప్రతిష్టని, అభిమానాన్ని తమ చేతుల్లో అప్పగిస్తున్నాను. వాటిని రక్షించండి గురుదేవా. యువరాజా, విశ్వాసముంచు. నా చేతులలో కౌరవుల గౌరవ ప్రతిష్టలు, అభిమానం భీష్మ పితామహుని చేతులలో ఎప్పుడూ ఎలా సురక్షితంగా ఉండేవో అలాగే ఉంటాయి. నేను ప్రాణాలైనా త్యజిస్తాను, కానీ కౌరవుల గౌరవానికి భంగం కలగజేయను. ఈ ప్రతిజ్ఞను చేస్తూ నేను కౌరవ సైన్యాధిపతిగా బాధ్యతను స్వీకరిస్తున్నాను. సేనాపతి గురు ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి, సేనాపతి గురు ద్రోణాచార్యునికి. పితామహుడి తర్వాత గురువైన ద్రోణాచార్యుడు సేనాపతి అవ్వడం మాకు చాలా చింతాక్రాంతమైన విషయం. ధర్మరాజా, నా దృష్టిలో ఇది చింతించాల్సిన విషయమే, కానీ చింతించక్కర్లేదు. చింతించాల్సిన విషయం అంటావు, కాదంటావు. నువ్వు ఏమంటున్నావు కేశవ? ధర్మనందన, నేను సరిగానే చెప్పాను. ద్రోణాచార్యుడు శస్త్ర విద్యలో ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠుడైన గురువు. ఇది జగమెరిగిన సత్యం. అందుకని అతడి బాహుబలాన్ని గురించి గాని, శస్త్ర విద్యను గురించి గాని, యుద్ధ కుశలతను గురించి గాని ఏమాత్రమూ సందేహించాల్సిన అవసరం లేదు. అయితే మరొక సత్యం ఏమిటంటే, ద్రోణాచార్యుడు తన విద్య యొక్క సంపూర్ణ సంపదను తన ప్రియ శిష్యులైన పాండవులకు నేర్పించాడు. ముఖ్యంగా అర్జునుణ్ణి యుద్ధ విద్యలలో ఎంతటి నిపుణుణ్ణి చేశాడంటే, స్వయంగా గురువే తన శిష్యుణ్ణి ఎదుర్కొనేటప్పుడు తడబడాల్సిందే. నువ్వు చెప్పేది సముచితంగానే ఉంది కేశవ, కాని నాకు మరొక విషయం కూడా తెలుసు. ద్రోణాచార్యుడు వివిధ రకాలైన వ్యూహాలు పన్నడంలో అత్యంత దక్షత కలవాడు. ఆయన పన్నేటువంటి వ్యూహంలో సాలెపురుగు గూడులాగా ఉంటుంది. అందులో ఏ యోధుడైనా శలభం వలె చిక్కుకుని విలవిల్లాడుతూ మరణిస్తాడు. మృత్యుకుహరం వంటి వ్యూహరచన సమర్థుణ్ణి గురించి చింతించకుండా ఎలా ఉండమంటావు కేశవ, ఎలా ఉండమంటావు? ధర్మనందనుడు ద్రోణుని వ్యూహానికి వ్యర్థంగా భయపడుతున్నాడు. నా గద పెద్ద పెద్ద పర్వతాలనే పిండి పిండి చేసింది. ఈ వ్యూహం ఎంతటిది? నా భీషణ గదా ప్రహారంతో అతడి ప్రతి వ్యూహాన్ని ధ్వంసం చేస్తాను. లేదు పెదనాన్నగారు, అలాంటి అమోఘ వ్యూహాల్ని యోధుడు బాహుబలంతో కాదు, అతడి బుద్ధిబలంతో ఛేదించాల్సి ఉంటుంది. వ్యూహానికి సమాధానం ప్రతి వ్యూహ రచనతోనే ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకవేళ శత్రువు గరుడ వ్యూహ రచన చేస్తే దానికి సమాధానం మనం సర్పవ్యూహ రచన ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. శత్రువు మకర వ్యూహ రచన చేస్తే అప్పుడు క్రౌంచ వ్యూహం, మనం క్రౌంచ వ్యూహ రచన చెయ్యాలి. అభిమన్యు, నువ్వు పుట్టుక నుంచే ద్వారకలో పెరిగి పెద్దవాడవయ్యావు. బలరాముని వద్ద గదాయుద్ధాన్ని, యుద్ధములో శత్రువును ఎదుర్కోవడంలోనూ శిక్షణ పొంది ఉంటావు. కానీ ఈ వ్యూహాలు, ప్రతివ్యూహాల్లాంటి గూఢ విద్యలు అవశ్యం నీవు నీ చిరమామయ్య ద్వారకాధీశుని వద్దే నేర్చుకుని ఉంటావు. లేదు పెదనాన్నగారు, నేను ఈ వ్యూహ రచన విద్యని చిన్నమావయ్య దగ్గర నేర్చుకోలేదు. మరెవరి దగ్గర? వీటిని నా పితృదేవులైన అర్జునుని వద్ద నేర్చుకున్నాను. అర్జునుని దగ్గర? కానీ మేమందరం 13 ఏళ్లు వనవాసం చేశాంగా. ఇన్ని సంవత్సరాల తర్వాతే నువ్వు అర్జునుని కలుసుకోవడం జరిగింది. మరతడి దగ్గర ఈ విద్యలని నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు అభిమన్యు? నేను ఈ విద్యని నా మాత సుభద్రాదేవి గర్భంలో ఉండగానే నేర్చుకున్నాను. గర్భావస్థలోనా? అవును పెదనాన్నగారు, మా తల్లిగారికి యుద్ధ విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహం అధికంగా ఉండేది. అందుకనే యుద్ధ విషయాల గురించి పితృదేవులతో చర్చిస్తూ ఉండేవారు. పితృదేవులు వ్యూహాల గురించి ఎంత వివరంగా చెప్పేవారో వాటిని నేను నా తల్లి గర్భంలో ఉండగానే తెలుసుకున్నాను. భళా పుత్ర భళా, నువ్వు జన్మతః యోధుడవు. ఇక మాకు ద్రోణుని గురించి ఏ చింత లేదు. మనం అవశ్యం ఆలోచించాలి. యోధుడు, మహావీరుడైన కర్ణుడు గురించి. రేపటి నుండి కర్ణుడు కౌరవ సైన్యంలో సమ్మిళితుడై యుద్ధం చేస్తాడు. కేశవ, కర్ణుడు యుద్ధంలో సమ్మిళితుడవడం మనకి చింతాక్రాంతం కాదు, హర్షదాయకం. నేను ఈ దినం కోసమే ఎదురు చూస్తున్నాను. నా తూనేరులోని ఒక్కొక్క బాణం ఆ సూతపుత్రుడి శరీరాన్ని ఛేదించడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. అవును మాధవ, ఆ భీరువు ఇన్నాళ్ళు నా గద నుంచి తప్పించుకున్నాడు. పితామహుడి సేనాధిపత్యాన్ని సాకుగా తీసుకుని అతడు యుద్ధం చేయలేదు. కానీ ఇప్పుడు అతడు తప్పించుకోలేడు. రేపతడు నా గదను అవశ్యం ఎదుర్కోవాల్సిందే. లేదు భీమసేన, లేదు. కర్ణుడు నా శత్రువు, అతనే నా లక్ష్యం. అతడు రేపు ఎదుర్కొనేది ఈ అర్జునుణ్ణే, కేవలం అర్జునుణ్ణే. అంగరాజా కర్ణ, రా మిత్రమా, రా కూర్చోండి మామా. అంగరాజా కర్ణ, ఈ శస్త్రాలను, నీ చేతిలోని ఈ బాణాలను చూసి ఎవరైనా అంచనా వేయగలరు రేపటి యుద్ధం కంటే ముందు నీకు ఈ రాత్రి గడపడమే చాలా కష్టతరమైందని. నువ్వు రేపటి సూర్యోదయం కంటే ముందే యుద్ధం చేయడానికి వ్యాకుల పడుతున్నావు. అవును యువరాజా, నీవు నా మిత్రుడివి. నా హృదయంలోని మాట నీ వద్ద ఎందుకు దాగుతుంది? యుద్ధభూమిలోనే ఉంటూ కూడా యుద్ధంలో పాలు పంచుకోకుండా నేను కౌరవుల శిబిరంలోనే ఉంటూ ప్రతిరోజు నా శస్త్రాల గురించి ఊహించుకుంటూ ఉండేవాణ్ణి. నిరాశతో ఒక్కటే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. పితామహుడు వంటి మహాయోధుడు ఉన్నంత వరకు నేను పాండవులకి విరుద్ధంగా యుద్ధం చేయలేనని, అలాగే నేను యుద్ధంలో పాలు పంచుకోకముందే పాండవులు నశిస్తారని. నా బద్ధశత్రువైన అర్జునుణ్ణి నేను వధించలేను అని అనుకునేవాణ్ణి. అతడు తన్ని తాను సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ద్రోణాచార్యుని సైన్యాధిపతిగా నియమించిన తర్వాత నేను నా బాణాలతో అతడు పితామహుడి వక్షస్థలాన్ని ఛేదించినట్టుగా నేను అర్జునుడి వక్షస్థలాన్ని ఛేదిస్తాను. అర్జునుడు పితామహుడిని శిరస్సయ్య మీద పవళింపజేశాడు.
కానీ నేను అర్జునుణ్ణి మరణశయ్య మీద పవళింపజేస్తాను. పితామహుడు ఉండగా యుద్ధం చేయనన్న నా ప్రతిజ్ఞ నా చేతుల్ని కట్టిపారేసింది. కానీ పితామహుడు క్రియాశూన్యుడైన తర్వాత నా చేతులు విడుదలని పొందాయి. అవును అంగరాజా, ఇక నీవు యుద్ధంలో నీ హస్తలాఘవాన్ని చూపించాలి. అలాగే నీ అత్యంత ఘాతకమైన అస్త్రాన్ని ప్రయోగించాలి. గాంధార నరేంద్ర, కేవలం ఈ శస్త్రాలతోటే జయించలేము. ఎందుకంటే అర్జునుడి దగ్గర ఎలాంటి వినాశకర శస్త్రాస్త్రాలున్నాయంటే అవి అతడు తన తండ్రిని ఇంద్రుడి వద్ద నుంచి సంపాదించాడు. అర్జునుడి అస్త్రాల్ని నాశనం చెయ్యడానికి నేను నా అస్త్ర భాండాగారం నుంచి ఒక మహావినాశకరమైన అస్త్రాన్ని తీస్తాను. దాన్ని అర్జునుడు ఉపసంహరించలేడు. మిత్రమా, నేనెప్పుడూ నీ మిత్రత్వాన్ని నా శక్తిగానే భావిస్తూ ఉంటాను. అర్జునుడితో నీకున్న శత్రుత్వమే నీ శక్తి. ఈ రెండు శక్తుల మీద ఉన్న నమ్మకంతోనే నేను ఈ మహాసంగ్రామాన్ని ప్రారంభించాను. మిత్రమా, నాకు నీ అస్త్రాలు శస్త్రాలు కంటే అధికంగా నీ మిత్రత్వం మీదే విశ్వాసం ఉంది. నీ మిత్రత్వం మీదే. నా మిత్రత్వం మీద నీవు విశ్వాసం ఉంచినప్పుడు నేను కూడా దాని గౌరవాన్ని కాపాడుతాను. ఒకవేళ అవసరమైతే నేను నా ప్రాణాలని పణంగా పెట్టడానికి వెనుకాడను. వలదు మిత్రమా, వలదు. అటువంటి అశుభవాక్యాలు మళ్ళీ నీ నోటి నుండి ఎప్పుడూ రానియకు. అల్లుడు, అటువంటి అశుభవాక్యాలు నోటి వెంట రానుకూడదు, కనీసం ఆలోచించను కూడదు. అంగరాజు శరీరం మీద ఈ కవచం ఉన్నంత వరకు, ఆ చెవులకి ఆ కుండలాలున్నంత వరకు అర్జునుడు దేవేంద్రుడిచ్చిన అస్త్రములతోటే కాదు, సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చి తన వజ్రాయుధాన్ని ప్రయోగింప చూసిన అంగరాజు కొనగోటిని కూడా ఏమీ చెయ్యలేడు. అర్జునుడు దేవేంద్రుడిచ్చిన అస్త్రములతోటే కాదు, సాక్షాత్తు దేవేంద్రుడే వచ్చి తన వజ్రాయుధాన్ని ప్రయోగింప చూసిన అంగరాజు కొనగోటిని కూడా ఏమీ చెయ్యలేడు. నేనెన్నటికీ అలా జరగనివ్వను. ప్రణామం శ్రీకృష్ణ. రాదేవేంద్ర, ఇలా వచ్చావి? త్రిలోకనాథ, ముల్లోకాల్లోనూ ఏ విషయమూ నీ దగ్గర దాగదు. నేనిక్కడికి వచ్చిన కారణం నీకు బాగా తెలుసు. ప్రభు, నాకు నా పుత్రుడు అర్జునుని గురించిన చింత నీ వరకు తీసుకొచ్చింది. ప్రభు, నీవు అర్జునునకు సఖుడువని నాకు బాగా తెలుసు. నీవి మహాసంగ్రామంలో నీ విశేష కృపా దృష్టితో అర్జునునకు సారథిగా ఉండడానికే అంగీకరించినావు. ఈ విధంగా నీవు నా అర్జునుని రక్షణ భారము వహించి సంపూర్ణ రక్షణను ప్రసాదించావు. అవును, మిత్రుడనైన కారణంగా నేను దానిని అవశ్యం చెయ్యవలసి ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే జరుగుతున్న ఈ యుద్ధంలో అతడు ధర్మం వైపున్నాడు. ఇవన్నీ నీకు తెలుసు కదా. అయినా అర్జునుని గురించి ఎందుకు చింతిస్తున్నావు? ఏం చెయ్యను ప్రభు, ఒక తండ్రిగా నా పుత్రునిపైన మమకారం నన్ను వివశుణ్ణి చేస్తున్నది. తండ్రి స్వయంగా తన పుత్రుని క్షేమం కోసం ఏదో ఒకటి ఏర్పాటు చేయనంత వరకు అతడికి మనశ్శాంతి లభించదు ప్రభు. మమత యొక్క ప్రవృత్తి ఎటువంటిదంటే మాతాపితల పుత్ర వ్యామోహంలో ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అవును దేవేంద్ర, పుత్ర ప్రేమ మమకారం ఆదరణీయములే. కాని పుత్ర వ్యామోహమున ధృతరాష్ట్రుని వలె అంధులు కావడం సముచితం కాదు. ఇప్పుడు మహాభయంకర యుద్ధం జరుగుతున్నదంటే అది ధృతరాష్ట్రుని అనుచిత పుత్ర వ్యామోహం కారణంగానే జరుగుతోంది. ప్రభు, ధృతరాష్ట్రుడు ఈ అనర్థాన్నంతటినీ దుర్యోధనునకు పాండవుల అధికారమును లాక్కుని కేవలం రాజ్యసింహాసనమును ఇవ్వడానికే చేసినాడు. పైగా తన మూర్ఖత్వ కారణంగా తన యావత్ సంతానమును మృత్యుముఖంలో పడవేసినాడు. కాని నేను అలాంటి ఏ అనర్థమూ చేయాలనుకోవడం లేదు ప్రభు.
నేను కేవలం అర్జునుని ప్రాణాలని రక్షించుకోవడం కోసం కర్ణునకు అర్జునునకు మధ్య ఏ శక్తులు అసమానంగా ఉన్నాయో వాటిని సమానం చేయాలనుకుంటున్నాను. ప్రభువు తమకు తెలుసు కదా, కర్ణుని తండ్రి సూర్యదేవుడు కర్ణునకు జన్మతః కవచకుండలాలను ప్రసాదించినాడు. వాటి కారణంగా అతడు యుద్ధభూమిలో అజేయుడైనాడు. ఈ విధంగా యుద్ధభూమిలో అతడికి రక్షణ మొదటి నుండి అధికంగానే ఉన్నది. కాని అర్జునుని విషయంలో అటువంటి రక్షణ ఏదీ లేదు ప్రభు. అందువల్ల ఇద్దరి పరిస్థితి సమానంగా లేదు ప్రభు. ఆ దివ్య కవచ కుండలాల కారణంగా కర్ణుని రక్షణ మొదటి నుంచి అధికంగానే ఉన్నది. నేను గనక కర్ణుని నుండి కవచ కుండలాలను సంపాదించగలిగితే అప్పుడు వారిరువురి శక్తులు సరిసమానమవుతాయి ప్రభు. ప్రభు, దీనికోసం నేనొక ఉపాయాన్ని ఆలోచించాను. కర్ణుడు మహాదాత, పైగా అతడికి ఒక నియమమున్నది. ప్రతి ఉదయం సూర్యదేవుని పూజించిన తర్వాత ఏ యాచకుడు అతన్ని ఏమర్థించినప్పటికీ దాన్ని తిరస్కరించడు. నేనా సమయంలో యాచకుని విషయంలో వాని వద్దకు వెళ్తాను. ఆపై అతడి కవచకుండలాలను భిక్షగా స్వీకరిస్తాను. ప్రభు, అతడి దాన ధర్మాల వల్ల లాభం పొందడానికి ఇదే మంచి అవకాశం. అందుకనే నేను నీ వద్దకొచ్చాను. మరి నీవు నా వద్దకెందుకొచ్చావు? నీవు దానవీరుని వద్దకు భిక్ష కోసం వెళ్తున్నావు. ఇందులో నా అవసరమేమున్నది? ప్రభు, నేను నీ వద్దకు ఆశీర్వాదం కోసం వచ్చాను. అలాగా? అంటే నీ ఉద్దేశంలో నీవు ఎవరిని మోసం చేయడానికి వెళ్ళినా కూడా అందులో సఫలుడవు కావాలని నేను నిన్ను ఆశీర్వదించాలా? కాని ఇది మోసం కాదు ప్రభు. నేను దొంగతనానికి వెళ్ళడం లేదు, మోసం చేయడానికి వెళ్ళడం లేదు. నా పథకం ఏమిటంటే, కర్ణుడికి ఇదంతా తెలిసినప్పటికీ కూడా తన ఇష్టపూర్వకంగా తన స్వహస్తాలతో తన కవచకుండలాలు నాకు ఇవ్వాలి. నీవే చెప్పు ప్రభు, నా ఈ కార్యాన్ని ధర్మం అంటారా, అధర్మం అంటారా? దేవేంద్ర, ధర్మాధర్మముల యొక్క విచక్షణ చాలా లోతైనది. ఎందుకంటే ప్రతి ప్రాణి యొక్క ధర్మము వ్యక్తిగతమవుతుంది. కాలము, పరిస్థితి, ఉద్దేశము, ఆలోచనల త్రాసులో ధర్మాధర్మములు తోచబడతాయి. ఎలా అంటే ఒకే కార్యం ధర్మము కావచ్చు, అధర్మము కావచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే ఒకరిని వధించడం పాపమే, కానీ దేశ ధర్మ రక్షణ కోసం చేయబడే వధ పాపం కాదు. ఏ పరిస్థితిలో ఏ వ్యక్తి యొక్క ధర్మం ఏమిటనేది ఆ విచక్షణను ఆ వ్యక్తి యొక్క ఆత్మ చేస్తుంది. అందుకని నీవు ఏ ప్రశ్న నన్ను అడిగినా దానికి సమాధానం కేవలం నీ అంతరాత్మే చెప్పగలదు. అందుకని నీ అంతరాత్మ నీకు లోబడిపోయింది. అదే నీ ధర్మం. దానినే ఆచరించు. నా సందేహ నివృత్తి జరిగింది. నాకు నా ఆత్మ చెబుతోంది, అర్జున్ని రక్షించడం కోసం కర్ణుని నుండి అతని ఇష్టపూర్వకంగా దివ్య కవచ కుండలాలను తీసుకుపోవడంలో ఏ అధర్మమూ లేదని. ప్రణామం ప్రభు. రా సూర్యదేవా, రా. చెప్పు, నీ రాకకు కారణమేమిటి? ప్రభు, దేవరాజైన ఇంద్రుని చింతేమిటో నాకు అదే చింత. నా పుత్రుడి రక్షణ. దేవేంద్రుడు తన పుత్రుని రక్షణ కోసం నా పుత్రుడైన కర్ణుని కవచకుండలాలను కపటంతో పొందటానికి వెళ్తున్నాడు. అయినా నీవు అతనిని వారించలేదు. సూర్యదేవా,
నేనొక తండ్రిని తన పుత్రుణ్ణి రక్షించుకోవడం నుండి ఎలా వారించగలను? అది అతడి ధర్మం. కానీ ప్రభు, దేవేంద్రుడు ఎక్కడికి తన పుత్రుని రక్షించుకోవాలని ప్రయత్నంలో వెళుతున్నాడో అక్కడ నా పుత్రుని యొక్క రక్షణని నాశనం చేస్తాడు. ఇదెక్కడి ధర్మం ప్రభు? దేవేంద్రుడు నా కర్ణుని కవచకుండలాలను అడిగినప్పుడు వాని ప్రాణాలకు సంకటం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చెయ్యను? నీవు కూడా నీ పితృధర్మాన్ని పాలించు. దేవేంద్రుడు తన పుత్రుని రక్షణ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నీవు నీ పుత్రుని రక్షణకై ఉపాయం ఆలోచించు. కానీ దేవేంద్రుడు రేపు తెల్లవారగానే కర్ణుని నుంచి కవచకుండలాలు భిక్షగా అడగటానికి వెళ్తున్నాడు. రేపు సూర్యోదయం రానివ్వకూడదనే కోరుకుంటున్నాను. కానీ నేను సృష్టి నియమాన్ని అతిక్రమించను. నీ పుత్రుని కోసం అంత పెద్ద అనర్థం చెయ్యవలసిన అవసరం లేదు. ఇంకా ఉదయానికి సమయం ఉంది. నీవు ఇప్పుడే వెళ్ళు. కర్ణుడికి ఈ విషయం చెప్పు. దేవేంద్రుడు అతడిని మోసం చేయడానికి వస్తున్నాడని. ఈ విధంగా నీవు నీ పుత్రునికి మరల రక్షణను ప్రసాదించగలవు. భళా ప్రభు భళా, తమరు నా చింతను నివారణ చేసినారు. ధన్యుడిను ప్రభు, నేను ధన్యుడిను. ప్రభు, తమరు అనుజ్ఞనిచ్చారు. ఇప్పుడే నేను నా పుత్రుని వద్దకు వెళ్ళి దేవేంద్రుని కుట్ర గురించి హెచ్చరిస్తాను. ప్రణామం ప్రభు. ప్రణామం పితృదేవా. ఆయుష్మాన్ భవ. పితృదేవా, తమరు చింతిస్తున్నట్టున్నారు. కారణం ఏమిటి? పుత్ర, మాతాపితరులకు తమ సంతానం యొక్క రక్షణ గురించే చింత ఉంటుంది. పితృదేవా, తమరి ముఖం నుండి నా గురించి చింతిస్తున్నాననే వార్త విని నాకెంతో సంతోషంగా ఉంది. మన మధ్య ఎంత విచిత్రం జరిగింది. ఈ పుత్రుడు తండ్రితో కలిసి ఉండలేకపోయాడు. తమరు దేవతామూర్తులు, అందుకని తమరు వివసులు కావచ్చు. కానీ నేనొక సాధారణ మానవుణ్ణి. అందుకని నాకు దుఃఖం ఉండేది. మీరొక సాధారణ తండ్రి బలే నేను పెద్దవాణ్ణి అయ్యే వరకు పెంచలేదని. కానీ తమరు నన్ను అసహాయుడిగా కూడా వదిలిపెట్టలేదు. నా ప్రాణరక్షణ కోసం తమ దివ్యశక్తితో జన్మతః నాకు కవచకుండలాన్ని వరంగా ఇచ్చారు. ఈ కవచం ఉండగా నన్ను ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు. ఇది ఉండగా నా పితృదేవుడు నన్ను తన హృదయానికి హత్తుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని అన్ని ఆపదల నుంచి, సర్వ విపత్తుల నుంచి నేను సురక్షితుణ్ణి. పుత్ర, నీవు నీ భావనలను బయటపెట్టి నా మనసు నుంచి పెద్ద భారాన్ని తొలగించినావు. ఆ కవచ రూపంలో నేను నీకు రక్షణను ప్రసాదించి నా బాధ్యతను నిర్వర్తించాను. కానీ ఇప్పుడు ఒక సంఘటన జరగబోతున్నది. దాని కారణంగా నీ కవచకుండలాలు వేరవుతాయన్న భయం కలుగుతున్నది. దాని గురించే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను.
ఈ ధరిత్రిలో ఎవరికంత సాహసం ఉంది నా నుంచి నా తండ్రి ఇచ్చిన ప్రేమ చిహ్నాన్ని హరించడానికి? నేనొక యోధుణ్ణి పితృదేవా. అలాగే ఈ ధరిత్రులు నా వంటి యోధుడు మరొకడు లేనేలేడు. కర్ణ, నీవు అవశ్యం గొప్ప పరాక్రమవంతుడివే. కానీ ఒక్కటి మర్చిపోకు, ఇంద్రపుత్రుడైన అర్జునుడు కూడా నీకు సరిసమానమైన వాడే. అయినప్పటికీ నీ శరీరం మీద ఈ కవచకుండలాలు ఉన్నంత వరకు అర్జునుని ఘాతక బాణాలు కూడా నీ వరకు దేవతలపై కురిపించబడే పూల బాణాలు వంటివి. అంటే అర్జునుడు నా కవచకుండలాల్ని వేరు చేస్తాడా? అది అతడి తరం కాదు. అర్జునుడు కాదు, అర్జునుని తండ్రి దేవరాజైన దేవేంద్రుని కళ్ళకు నీ కవచకుండలాలు కంటకింపుగా ఉన్నాయి. ఆయన ఎత్తుగడ కురుక్షేత్ర మహాసంగ్రామ రంగంలో నీవు అర్జునునితో తలపడినప్పుడు అర్జునుడు నిన్ను వధించాలని. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కవచకుండలాన్ని నేనెందుకు ఇస్తాను? నీవు వాటిని ఇష్టపూర్వకంగానే ఇస్తావు. ఇష్టపూర్వకంగానా? అవును కర్ణ, ఏ విధంగా నేను నా ప్రకాశాన్ని సమస్త లోకాలకి దానం చేస్తున్నానో అదేవిధంగా దాన ధర్మాల గుణం నా పుత్రుడైన కారణంగా నీకు సంక్రమించింది. నీవు దానవీరుడువైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. దేవరాజైన ఇంద్రుడు నీ ఈ గుణం ద్వారా లబ్ధి పొందటానికి ఒక విప్ర రూపాన్ని ధరించి నీ కవచ కుండలాలను భిక్షగా కోరటానికి వస్తున్నాడు. అప్పుడు నీవు కాదని తిరస్కరించలేవు. అంటే మీరు నన్ను ఇవ్వద్దంటారా? అవును పితృదేవా, మీరు మీ పుత్రమోహంలోనూ నా మీదున్న ప్రేమతోనూ మర్చిపోతున్నారు. సూర్యకిరణాల రూపంలో తమరు ఈ ప్రపంచానికంతటికీ వెలుగునిస్తున్నారు. ఎంత పెద్ద దానమిది! అంత పెద్ద దానవీరుడయ్యుండి కూడా తమరు తమ పుత్రుడి నుంచి దానగుణాన్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు? లేదు తండ్రి, లేదు. ఇది నాకు సువర్ణ అవకాశం. ఆ దానం వల్ల నాకొచ్చే పుణ్య ఫలితాన్ని నాకు దూరం చేయకండి. దేవరాజైన ఇంద్రుడు నా ప్రాణాల్ని రక్షించే కవచాన్ని అడగడానికి వస్తున్నాడు. భిక్షగా ఆయన నా ప్రాణాలను అడిగినా కూడా అనాలోచితంగా వాటిని నేను దానం చేస్తాను. నేటి వరకు వచ్చిన వాళ్ళు ఏది కోరుకున్నా వాటిని నేను దానంగా ఇచ్చాను. మరిప్పుడు కేవలం నా ప్రాణరక్షణ కోసం నేను నా ధర్మాన్ని ఎందుకు వదులుకోవాలి? నేనొక యోధుణ్ణి పితృదేవా, భీరుని కాదు. పుత్ర, మానవులలో దాన ధర్మాల గుణం ఆదరణీయమే కాదు, పూజనీయం కూడా. కానీ ఇదేమి దానం కర్ణ? ఇక్కడ దాత ప్రాణాలకే సంకటం ఏర్పడినప్పుడు అది ఆత్మహత్య అవుతుంది, దానం కాదు. పితృదేవా, దానం ఒక వ్యాపారస్తుడిలాగా తులాభారంలో తూచి ఎవ్వరికీ ఇవ్వకూడదు. అతడు దాత కాదు, ఒక్కొక్కటిగా లెక్క చూసి జోలిలో వేసేవాడు. దానికి ఫలంగా పుణ్యాన్ని ఆశించేవాడు. నిజమైన దాత ఎవరంటే యాచకుడి అవసరాన్ని పూర్తి చేయడం కోసమని కళ్ళు మూసుకుని తన దగ్గర ఉన్నదాన్ని యాచకుడి జోలిలో పడవేసేవాడు. అడిగినప్పుడు ఇవ్వకపోవడం దాన ధర్మాల్ని అవమానించినట్టే. భడా పుత్ర, భడా. నీవు దాన ధర్మాల గురించి ఎంత అందమైన వివరణ ఇచ్చావు. ఇక నిన్ను నేను నీ దాన ధర్మ మార్గం నుంచి తప్పుకోమని చెప్పను. నీవు అవశ్యం నీ ధర్మాన్ని పాలించు. పుత్ర, నీవొక మహాదానవీరుడు. పితృదేవా, పుత్రుడు ఎంత గొప్పవాడైనా అతడు తండ్రి ముందు చిన్నవాడే అవుతాడు. అందువల్ల నేడు నా చేతుల్ని నా తండ్రి ముందు చాస్తున్నాను. పుత్ర, నీవు నీ తండ్రి ఎదుటి చేతులు చాచినంత మాత్రాన చిన్నవాడివైపోవు. అడుగు, నీకేం కావాలి? పితృదేవా,
మాతాపితరుల ఆశీర్వాదం కంటే మించిన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తమరు నన్ను ఆశీర్వదించండి. కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం కలగాలి. మీరు యావత్ ప్రపంచానికి సగర్వంగా చెప్పాలి, ఈ కర్ణుడు నా పుత్రుడేనని. విజయోస్తు. सूर्यस्त्वं जगजीवनम् प्रभपतिनितप्रतिवन्दनम् दिनकर हे दिनमणि नमः स्वीकरोतु मम तर्पणम्. నేడు భిక్షనడిగేవారు ఎవరూ రాలేదేమిటి? నా జీవితంలో ఇంతవరకు ఇంతటి అశుభదినం రాలేదు. ఎవరైనా యాచకుడికి గాని భిక్షనడిగే బ్రాహ్మణుడికి కానీ ఇవ్వకుండా ఉండలేదు. లేదు, ఇలా జరగకూడదు. యాచకులెవరూ లేరా? భిక్షుకులెవరూ లేరా? ఎవరూ లేరా? కృష్ణ